హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు అన్‌స్క్రిప్ట్ బై ఆదిత్య. హాయ్ ఫ్రెండ్స్. మనం చిదంబరం నటరాజస్వామిని దర్శించుకొని, ఇప్పుడు అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనే ఏరియాకి వచ్చాము. మనకి తెలిసిన ఫారెస్ట్ నేల మీద ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే, ఇక్కడ ఫారెస్ట్ ఏమో నీళ్లల్లో ఉంటుంది. టికెట్ కౌంటర్‌లో టికెట్ తీసుకొని, ఆ తర్వాత మన సీరియల్ నంబర్ వచ్చేంత వరకు వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేశామండి. మేము వెళ్ళిన రోజు సండే కావడంతో చాలా రష్‌గా ఉంది. అందువల్ల మేము సుమారు టికెట్ తీసుకున్న తర్వాత 1 ½ అవర్ వెయిట్ చేసిన తర్వాత మా సీరియల్ నంబర్ వచ్చింది. అప్పుడు మేము బోట్‌లోకి వెళ్ళాము. ఇక ఈ ఫారెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఇది తమిళనాడులోని చిదంబరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ సుమారు 1100 హెక్టార్లలో ఈ అడవి అనేది విస్తరించి ఉన్నది. చిన్న చిన్న నీటి కాలువలతో ఉంటుంది. ఇక్కడ చెట్ల ప్రత్యేకత ఏమిటంటే, వాటి వేళ్ళు నేల మీద కాకుండా నీళ్లల్లో పెరుగుతాయి. అందుకే వీటిని మ్యాంగ్రూవ్ చెట్లు అంటారు. పిచ్చావరంలోకి వెళ్ళాలి అంటే మీకు బోటింగ్ తప్పనిసరి. ఇక్కడ 2 రకాల బోట్స్ ఉంటాయి. మోటార్ బోట్ మరియు రోవింగ్ బోట్. మీరు నిజంగా ఈ ప్లేస్‌ని ఫీల్ అవ్వాలి అంటే రోవింగ్ బోట్‌నే సెలెక్ట్ చేసుకోండి. బోట్‌లో కూర్చొని నెమ్మదిగా ముందుకు వెళ్తుంటే చుట్టూ పచ్చని చెట్లు, నీళ్లల్లో వాటి రిఫ్లెక్షన్ ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. కొన్ని కాలువలు చాలా నారోగా ఉంటాయండి. అక్కడికి మోటార్ బోట్లు వెళ్ళవు. అందుకని రోవింగ్ బోట్లు మాత్రమే వెళ్ళగలుగుతాయి. అక్కడే అసలు అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. మీరు చెట్ల మధ్యలో టన్నెల్‌లాగా వెళ్ళాలి. కొమ్మలు మీ మొఖం మీదకి వస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని వంగి వెళ్తుండాలి. ఆ బోట్‌లో అడవి మధ్య వెళ్తుంటే ఆ ఫీలింగే చాలా బాగుంది. ఒకసారి మీరే ఆలోచించండి. సైలెంట్‌గా బోట్ వెళ్తోంది. పక్షుల శబ్దం, గాలి శబ్దం, మధ్యలో మీరు మాత్రమే. అదొక మెడిటేషన్ లాంటి అనుభవం. ఇది కేవలం టూరిస్ట్ ప్లేసే కాదండి. ఇది ఒక పెద్ద ఎకోసిస్టమ్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌లు సముద్ర తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడుతుంటాయి. అలాగే చాలా రకాల పక్షులు, చేపలు, జంతువులకు ఇది హోమ్. అందుకే ఇది నేచర్ లవర్స్‌కి పారడైస్. ఇప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌కి సంబంధించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది పిచావరం అనే ఒక మడ అడవి కథ. మడ అడవులను జీవ కవచం అని పిలుస్తారు. అంటే ఇవి తుఫానుల ఉధృతిని, అలల శక్తిని గ్రహించి తీర ప్రాంత గ్రామాలకు ఒక సహజమైన రక్షణ గోడలా నిలుస్తాయన్నమాట. సరే, ఇప్పుడు మనం అస్సలు విషయంలోకి వెళ్దాం. ఇంత కీలకమైన ఒక పర్యావరణ వ్యవస్థ ఎందుకు నాశనమయ్యే పరిస్థితికొచ్చింది? దాని వెనకున్న రహస్యమేంటి? ఈ సమస్య నిన్న మొన్నటిది కాదు, 1930ల నుంచే మొదలైంది. ఆదాయం కోసం విపరీతంగా చెట్లను నరకడంతో అడవి నాశనం కావడం మొదలైంది. అలా 1993 వచ్చేసరికి అడవిలో సగానికి పైగా, అంటే 55% పూర్తిగా దెబ్బతింది. అడవి ఎందుకు నాశనమవుతోంది అనేదానిపై రెండు వేర్వేరు వాదనలుండేవి. ప్రభుత్వమేమో స్థానిక ప్రజలు చెట్లు నరకడం వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పింది. కాని స్థానిక ప్రజలేమన్నారంటే, అయ్యా, అసలు సమస్య మా గ్రామాలకు దగ్గరలో లేదు, అడవి మధ్యలో, మాకు సంబంధం లేని చోట ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ మొదలైంది. ఈ మిస్టరీని ఛేదించడానికి చివరికి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఆరోగ్యంగా ఉన్న మడచెట్ల దగ్గర సముద్రపు నీరు స్వేచ్ఛగా వస్తూపోతోంది. కాని ఎక్కడైతే అడవి నాశనమైందో అక్కడ నీరు కదలకుండా మురికికుంటల్లా నిలిచిపోయుంది. సమస్య స్థానిక ప్రజల వల్ల రాలేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన ఒకే ఒక్క పొరపాటు. అప్పట్లో చెట్లను కొట్టేయడం వల్ల ఆ నేల మెల్లగా కిందకి కుంగిపోయింది. ఒక పెద్ద తొట్టిలాగా అన్నమాట. ఇంకేముంది, సముద్రపు నీరంతా వచ్చి అందులో నిలిచిపోయింది. ఎండకి నీరంతా ఆవిరైపోయింది, కాని ఉప్పు మాత్రం అక్కడే పేరుకుపోయింది. ఆ ఉప్పు విషంలా మారి చెట్లను చంపేసింది. ఇక్కడే శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలు కలిసి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఆ నిలిచిపోయిన నీటిని బయటకు పంపడానికి, మంచినీరు లోపలికి రావడానికి చిన్న చిన్న కాలువలు తవ్వారు. అలా చేయడం వల్ల ఆ నీటి ప్రవాహం నేలలో పేరుకుపోయిన ఉప్పును కడిగేసి మళ్లీ నేలను సారవంతం చేసింది. అయితే కేవలం కాలువల తవ్వితే సరిపోదు కదా, దాన్ని కాపాడుకోవాలి. దానికోసం జాయింట్ మడ అడవుల నిర్వహణ లేదా జేఎంఎం అనే ఒక అద్భుతమైన మోడల్ను సృష్టించారు. ఇందులో స్థానిక ప్రజలు, ప్రభుత్వ అటవీశాఖ, ఇంకా శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు కలిసి పనిచేశారు. ఈ చిత్రాలు ఎన్డీవీఐ మ్యాపులు. సింపుల్గా చెప్పాలంటే మొక్కల ఆరోగ్యాన్ని చూపిస్తాయి. ఆకుపచ్చగా ఉంటే ఆరోగ్యం, ఎర్రగా ఉంటే నాశనమైనట్టు. 1992లో చూడండి, అంత ఎర్రగా పసుపు రంగులో ఉంది. అంటే అడవి చావు బతుకుల్లో ఉంది.
కానీ 2025 నాటికి చూడండి, అదే ప్రాంతం దట్టమైన, ఆరోగ్యకరమైన ఆకుపచ్చ రంగులోకి మారింది. ఇదీ కదా అసలైన పునరుజ్జీవనమంటే. ఈ మార్పు కేవలం పచ్చదనంలోనే కాదు, అడవి కార్బన్ను నిల్వ చేసే శక్తిలో కూడా కనిపిస్తుంది. 1992లో కేవలం 22 మెట్రిక్ టన్నులు ఉంటే 2025 నాటికి అది ఏకంగా 83 మెట్రిక్ టన్నులకు పైగా చేరింది. అంటే దాదాపు 4 రెట్లు పెరిగింది. పర్యావరణానికి ఇది ఎంత మేలు చేస్తుందో ఆలోచించండి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, ఇది చాలా సైలెంట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ లౌడ్గా బిహేవ్ చేయకుండా నేచర్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ నేచర్ని ఆస్వాదించండి. చివరిగా మన ఇండియాలో ఇంత అద్భుతమైన నేచర్ వండర్ ఉన్నది అని చాలా మందికి తెలియదు. సో మీరు ట్రావెల్ లవర్ అయితే ఒక్కసారైనా ఈ ప్లేస్కి వచ్చి ఈ పిచ్చావరం అడవిని ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు తప్పక వెళ్లాల్సిన డెస్టినేషన్స్లో ఇది కూడా ఒకటి. ప్రకృతి ఎంత పీస్ ఇవ్వగలుగుతుందో మీకే అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నేను మీ ఆదిత్య.